ఏం సింహాచలం ఎలా ఉన్నావయ్యా? ఏం పైడి తల్లి బాగున్నావా? ఉరి 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 ఎంత మంచి చేపలు పడుతున్నాయ్యా? అవును గాని సముద్రం మంచి ఉరవడ మీద ఉందంట. టైంలో వెళ్తుంటారు, కాస్త చూసుకుని వెళ్ళన్నాయో. ఇదంతా మాకు అలవాటే గాని ఇలా వచ్చారేంటి ఎంపీ గారు? మీకోసం ఢిల్లీలో చక్రం తిప్పే మన సెంట్రల్ మినిస్టర్ హమీద్ గారు వచ్చారు. నమస్తే సింహాచలంజీ. నమస్తే. ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ వస్తే మీ జితేందర్ గారికి రాష్ట్రానికి లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. మీరు హ్యాపీ కదా? దానికి అడ్డం వల్ల ఆయనకి మీకు జరుగుతున్న ఆ పాత కోర్టు కేసే. మీరు గనక రేపు కోర్టులో ఈ కేసుకి జితేంద్ర గారికి ఏ సంబంధం లేదని ఒక్క మాట అనేశారనుకో, ఆయన సీఎం అయిపోతాడు. అడు చూడు ఆయన పిల్లలు కూడా వచ్చి ఎలా నిలబడిపోయారో. పలకవేందబ్బాయా, నువ్వు కూడా 5 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశావు. పొలిటికల్ గా ఎదగడం ఎంత కష్టమో నీకు తెలుసు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆయన అయితే మీరు అయినట్టు కాదా? ఎదురుగా అంత పెద్ద మనిషి ఉంటే ఉమ్మిక్కడెత్తావేంట్రా? మొక్కం మీద ఎదురు. ఈ కేసు వాపస్ తీసుకోవడం జరగదు. ఎవరి పనులు చూసుకోండి రా. ఢిల్లీ నుంచి వచ్చాడంట, ఏం పీకుదామను. చంపేయండి. జితేంద్ర, ఏంది తొందర? మాటలతో పోయేదానికి ఏంది? వినలేదుగా, సెంటర్ నుంచి అతను వచ్చాడు. కాంప్రమైజ్ చేయడానికి నువ్వు వచ్చావు, అందుకే ఓ ఛాన్స్ ఇచ్చాను. కానీ ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. చూడు. ఎస్పీ గారు, సో పాలిటిక్స్లో ఇవన్నీ కామన్. నేను చూసుకుంటాను సార్. బాడీస్ని సముద్రంలో పడేస్తాను, ఎవిడెన్స్ చేపలు తినేస్తాయి. గుడ్. మొత్తాన్ని లేపేశాను, ఇక సాక్ష్యమే లేదు. మరి వాడు ఫినిషింగ్. సో ఎవడాడు? వైజాగ్లో మేము ఇచ్చి చేసుకునే ధైర్యం ఎవడుకుంది సార్. ఖచ్చితంగా వాడు బయటవాడే. వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను. దెబ్బలు గట్టిగానే తగిలే సార్. ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. బీపీ కూడా రేజింగ్లో ఉంది. తప్పులేదు. వైజాగ్లో మా మీద దెబ్బ పడిన తర్వాత బీపీ కంట్రోల్ అయితే వాడు నా కొడుకు ఎందుకు అవుతాడు? 2 రోజులు ఇలా ఉండగలవా? సరిపోతుందా? సరిపోతుంది సార్. ఆ ఎక్స్ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఇంకా దొరకలేదు సార్. వాడు వైజాగ్ వదిలి వెళ్ళకూడదు. సో కొట్టినోడు బతకూడదు. ఓకే సార్. ఆ సింహాచలం పక్క రూమ్లోనే ఉన్నాడన్నా.
ఏంటి? బాబ్ బెడ్ కింద ఒక లెటర్ దొరికింది. ఏమని? 43 మంది జాలర్లని తనే చంపాడని, దానికి పశ్చాత్తపడి సూసైడ్ చేసుకుంటున్నానని రాసింది సార్. పశ్చాత్తాప? నా ఇంట్లోనా? అయితే కొట్టినోడే చంపాడు సార్. ఆ రోజు బాబుని సెంటర్లో కొట్టినప్పుడు సిగ్నల్స్ ఫుటేజ్, ఈరోజు హాస్పిటల్ ఫుటేజ్ రెండూ మిస్ అయ్యాయి. నో డౌట్ సార్, కొట్టినోడే చంపాడు. సీఎం గారు వచ్చారు. ఏమిటి జితేంద్ర, సీఎంగా అధిష్టానం నిన్ను కన్ఫర్మ్ చేస్తుందని తెలిసిన సమయంలో ఇలా జరగటం? నీ హ్యాండే లేదుగా. నా హ్యాండా? నీ విషయంలోనా? నా జనరేషన్స్ కూడా మిగిలిన సంగతి నాకు తెలుసు. సార్, బాబుని లేపేసిన వాడి ఇన్ఫర్మేషన్ దొరికింది. నువ్వు ఎక్కడ ఉండరా? నువ్వు ఆగమ్మా, చిన్నపిల్లడివే. ఏంటి డాడీ ఎలా అన్నారు? ఈ పెళ్లి జరగదమ్మా. అదేంటి డాడీ? కృష్ణ జితేంద్ర కొడుకుతో పెట్టుకున్నాడు. అది చిన్న గురువే కదా. రాత్రి వాడిని హాస్పిటల్లో చంపేసి వచ్చాడు. ఛాన్స్ లేదు డాడీ. ఐ నో అబౌట్ హిమ్. నో ఆర్గ్యుమెంట్స్. ఈ పెళ్లి జరగదు. అమ్మా స్నేహ, స్నేహ, నిన్న వీడే వాడిని బండెక్కించి పంపించింది. వీడి కూతురు పెళ్లికే వాడు ఇక్కడికి వచ్చింది. బాబుని చంపబోయే ముందు వరకు వాడిక్కడే ఉన్నాడు సార్. వాడెవడో వాడెవడో ఎవడాడు? ఎవడాడు? యాదవ్, ఏంటిది? ఇదెవరు? అమ్మా వెళ్ళిపోమ్మా. ఇది ఎవరు? అమ్మా వెళ్ళిపో. వాడెవడు?
ఉన్నాడు. ఏమైందమ్మా? మీకేం కాలేదుగా? జితేంద్ర అనేసేసావుగా, అయిపోయిందిగా. సీఎం అవ్వాల్సిన టైంలో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపో, నేను చూసుకుంటాగా, నేను చూసుకుంటా. చంపేయండి, ఎవరు మిగలకూడదు. శవాల్ని రోడ్ల మీద ఈడ్చుకురండి. నీ అన్న శవాన్ని కట్టెల మీద కాదు, వీళ్ళ శవాల మీద తగలబెడతా. భగవంతుడా, తీసుకెళ్ళండి అమ్మా, గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి. ఇక ఈగ కూడా మీ మీద వాళ్ళు.
ధైర్యమా రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. మీ నాయన రాష్ట్రానికే లీడర్ అవ్వాలన్నది మీ తాత కోరిక. దానికి శాంపిల్గా తన బలమేంటో చూపించాలని మీ బాబాయిని ఎమ్మెల్యే చేయాలనుకున్నాడు మీ నాయన. మీ సపోర్ట్తోనే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాను జితేంద్ర గారు. కానీ ఇప్పుడు సడన్ గా మీ తమ్ముడు కోసం నన్ను తప్పుకోమంటాం కరెక్ట్ కాదు కదా సార్. ఈసారి మా అధిష్టాన వర్గం నాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది సార్. బ్యాక్ స్టెప్ వేయలేను. సర్వేలన్నీ నాకు సపోర్ట్గా ఉన్నాయి సార్. నేను కూడా బ్యాక్ స్టెప్ వేయలేను. పర్లేదు, తీసుకోండి. నాకు 20 years ఏజ్లో అనుకుంటా సేమ్ ప్రాబ్లం. టికెట్ కోసం మా నాన్నతో 3 పోటీకి వచ్చారు. ఒకడు పిలిచి మాట్లాడదామన్నాడు. చీప్ అయిపోతాం వద్దన్నాడు నాన్న. ఇంకొకటి డబ్బులతో కొనేద్దామన్నాడు. కిక్ లేదన్నాడు. మరొకడు ఏం చేద్దామన్నాడు. మా వాడు చూసుకుంటాడులే అన్నాడు నాన్న. ఏం చేసి ఉంటానంటావు? నేనేదైనా చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు తిక్కతో పొద్దే. అప్పుడు చంపిన విధానం చూసి ఇప్పటికీ మాకు అక్కడ పోటీయే లేదు. సార్ మేము పోటీలో ఉండం సార్. తమ్ముడు వెనకాలే ఉంటాం సార్. మమ్మల్ని వదిలేయండి సార్. వీళ్ళు సరే అన్నయ్య, మరి ఆ సింహాచలాన్ని ఏం చేద్దాం? వాడి వెనకాల ఎవడున్నాడో తెలుసు కదా. చంపితే చావడని వాడు ఎవడైనా ఉంటే చెప్పు. నువ్వు యునానిమస్. ఆయన వైరాగ్యం మీ నాయనకి వరంలా మారింది. అక్కడ తగిలిన దెబ్బకి 4 దేశాలు తిప్పితే 5 ఏళ్లు పట్టింది పక్క మీద నుంచి లేవడానికి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ నాయన బతుకుతున్నది బతుకే కాదు, 3 ఆడాళ్ళేసిన అతుకు. మెడకాయ తెగిపోద్దనుకునే టైంలో మీ అమ్మ ఆపింది. క్లారిటీగా చంపేయకుండా ఆ అమ్మాయి ప్రేమ ఆపింది. 20 ఏళ్ళు అడ్డం రాకుండా ఆ పెద్దావిడ బాధ ఆపింది. నాకు తెలిసి ఇంకెవ్వరూ ఆపలేరు. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఎవడైనా వాడు వెనకాలేదో వాగాల్సిందే తప్ప వాడెదురుగుండా నిలబడి మాట్లాడే దమ్మెవరకుంది? వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే. వాడిని ముట్టుకుంటే తట్టుకోవడం చాలా కష్టం రా. కానీ ఇన్నిసార్లు వాడి చేతిలో చావు దాకెళ్ళి బతుకున్నానంటే అర్థం ఏంటి? నేను చెయ్యాల్సింది ఏదో మిగిలిందని. అది వాడి చావే కావచ్చుగా. జితేందర్, యు ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇంకో 4 daysలో సీఎంగా నీ పేరు అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు నీ మూడ్ ఏంటో నాకు తెలుసు, నీ టాస్క్ ఏంటో కూడా నాకు తెలుసు. జిత్తు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఏ సీట్ అయితే ఎక్కనివ్వనని ఛాలెంజ్ చేశాడో ఆ సీట్ ఎక్కు. నెక్స్ట్ మినిట్ వాణ్ణి తొక్కు. ఈలోపు మనం చేయాల్సిందల్లా హైదరాబాద్ వెళ్ళి ఎమ్మెల్యేలని కొంచెం సర్ది గ్రిప్లోకి తీసుకోవాలి. ఏంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్ది చెప్పాలా? ప్రతి ఎమ్మెల్యేని వైజాగ్ రమ్మనండి. గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయండి. వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఆడి కార్ పడేయండి.